సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన షేక్ జానీ ఈరోజు తుంగతుర్తి పట్టణంలో మేము ఒక సన్మాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎంతో చిన్న వయసులో ఒక మీడియా రంగంలో ఉంటూ ఇంత ముందుకు వచ్చి మా ఛానల్స్ జాతీయ కంపెనీ కానీ రాష్ట్ర కంపెనీ కానీ జిల్లా కంపెనీ కానీ ఇక్కడ వెళ్ళి ఒక ఘనంగా పంద్రావల్ల మా యొక్క యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ పీడిఎఫ్ పత్రికల సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన షేక్ జానీ గారికి పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలోని ప్రతి ఒక్క 29 స్టేట్లలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్పై గత 4 నెలల క్రితం ఒక స్థాపించాము. దానికి నేను పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ యొక్క సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన జానీ గారికి, నియోజకవర్గ అధ్యక్షుడు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ముత్యాల బాలకృష్ణ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్డల కన్నకుమార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి కేసీ యాదవ్ గారికి, సూర్యాపేట జిల్లా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిరుమటి సైని గారికి, మన ఇండియా మిత్రులందరికీ, సాంఘికులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ పీడిఎఫ్ పట్టే ప్రభావం మామూలు లేదు. ఎందుకంటే మేము ఏ శాస్త్రీయ ఛానల్ విమర్శిస్తలేదు, ఏ అగ్రపత్రికలు విమర్శిస్తలేదు. మా యొక్క కార్యాచరణ కమిటీని మా ముందు తీసుకెళ్తూ మా యొక్క యూట్యూబ్ సమస్యలపై, పీడిఎఫ్ పత్రికల సమస్యలపై మేము ఈరోజు ప్రభుత్వాలతో చర్చలు కొనసాగిస్తూ మా యొక్క ఈ యొక్క సేవలను ప్రజలకు ఇటు ప్రభుత్వం భాగంగా పనిచేస్తూ మేము పోతుంటే కొంతమంది కావాలని మా తోటి జర్నలిస్టులే వాళ్ళు అనుకున్న రాజకీయ నాయకులు, వివిధ పార్టీ రాజకీయ నాయకులు నడిపిస్తున్నారా, వీళ్ళే కావాలని కుదురాలు చేస్తున్నారు. కానీ మా మీద అసత్య ఆరోపణ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ కాదు, ఇది ఆశాస్పదం. పీడిఎఫ్ పత్రికలు దినపత్రికలు కావాలి, ఇది ఆశాస్పదం. మాట్లాడే పద్ధతి తీసుకోవాలని చెప్పేసి మేము చాలామందికి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలో ఉంటున్న కొంతమంది ఇల్లీగల్ దందా చేసే వ్యాపారులు కావాలని మా మీద కుట్రపీలు దాడి చేయాలని చూసే మాత్రం మేము సహించలేదు. ఎందుకంటే మేము జర్నలిస్టు చేస్తాం. మా పెన్ను గన్నులాంటిది. మేము ఎందుకంటే మా పెన్ను గన్నులకు ఉపయోగిస్తే మాత్రం మేము రాజకీయ భవిష్యత్తు భూస్థాపన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీ ఎదుగుదల గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగినామంటే దానికి కారణం మా యొక్క శ్రమ, మా యొక్క కృషి, మా పట్టుదల. కనీసం మాకు ఒక జీతాలు లేవు, ఒక ఇండ్లు లేవు, ఒక ఆదాయం లేదు. మా పిల్లలు చదివించుకున్నారు, మా పార్టీకి సాయం చేసే నాయకులు లేదు. మేము వార్తలు రాస్తే శభాష్ అంటారు. ఏదన్నా తప్పుడు వార్తలు విషయంలో తప్పు చేస్తే దాన్ని తెలివి తీసుకొస్తే హత్యా ప్రయత్నాలు చేస్తాం, మీ కుటుంబాలను దాడులు చేస్తాం, మిమ్మల్ని హతమార్చుతాం. ఏదో అనేక బెదిరిస్తే భయపడదు ఎవరు లేడు. భయపడే కాలం పోయింది. ఇవాళ యూట్యూబ్ రాజ్యం వచ్చింది. ప్రతి ఒక్క విమానం ఎక్కినా, రైలు ఎక్కినా, బస్ ఎక్కినా, కార్ ఎక్కినా, స్కూల్లో వస్తున్నా, ఆఫీసు ప్రతి ఒక్కరు చూసే ఛానల్స్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అండ్ పీడిఎఫ్ పత్రికలు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ కాదు, భారతదేశం ప్రపంచాన్ని పాటిస్తాం. యూట్యూబ్ ఛానల్స్ అండ్ పీడిఎఫ్ పత్రికలు మామూలు లేదు. మా ప్రపంచం కొంతమంది కావాలని పని కట్టుకుని ఏ పని లేదు ఇంట్లో కూర్చొని వాళ్ళని అనవద్దు. కానీ ఇక మేము చేసే సేవలు వాళ్ళు ముందుకు పోతే వాళ్ళు ఇవాళ చేస్తే ఏర్పడుతున్నాయి. మేము చేస్తే 10 నిమిషాలు పబ్లిక్లో పోతుంది. ఇక పబ్లిక్ ఎక్కడ చూసినా కానీ యూట్యూబ్ ప్రపంచం పీడిఎఫ్ ప్రపంచం అని చూస్తున్నారు. మేము డబ్బులు కమ్ములు పోయే రకాలం కాదు. మేము డబ్బులు తీసుకొని వాడుతున్నాం కాదు. ఇక మనం డబ్బులు లేకుండా, జీతాలు లేకుండా, పైసలు లేకుండా ఆటలు మా దగ్గర బ్యాలెన్స్ పక్కన కాలు తీసుకొని పెడుతున్నాం. దాన్ని గమనిస్తలేదు. ఇవాళ వస్తుంది ఎవరు తీసుకుంది. ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ డబ్బులు తీసుకొని చూపాడు, ఒక పీడిఎఫ్ పత్రిక డబ్బులు తీసుకొని చూపాడు. అమలు వేసు కాదు. దానికి సాక్షాత్ ఇద్దరు ఒక వ్యక్తి గ్రూప్లలో పెట్టిండు. ఏమంటే హైకోర్టు వద్ద యూట్యూబ్ ఛానల్స్, పీడిఎఫ్ పత్రికలు జర్నలిస్ట్ బాగుంటారు. నేనేమంటున్నా అంటే మీకు సవాల్ ఇస్తున్నా. ఇది ఆ గ్రూప్లో పెట్టిన వ్యక్తి అయితే ఎవరున్నారో ఆ వ్యక్తి మీరు చూపించాలి. హైకోర్టు స్టే ఆర్డర్ మాకు ఇవ్వండి. న్యాయం అని చెప్పి మేము హైకోర్టు పోతాం, సుప్రీంకోర్టు మా హక్కులు సాధించుకుంటాం.
అంతేగాని బద్దగాల్సి చేసే పని చేయదు. ఆయన వేస్తే నువ్వు ఇప్పుడు గాలి వార్తలు మేము పట్టించుకోము. మాకు ఏదైనా ప్రభుత్వం చూపేయండి. ఏమి మేము జర్నలిస్టులం కానీ యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇలా యూట్యూబ్ ఎక్కడ చూసినా యూట్యూబ్ ఛానల్సే పీడిఎఫ్ పత్రికలు. మరి మా ఛానల్స్ కాబట్టి ఒప్పుకోలేదు. మా యూట్యూబ్ స్టేటస్ పెట్టుకుంటారు, మా యూట్యూబ్ లింకులు గ్రూప్లో లింక్ వేసుకుంటారు, పీడిఎఫ్ పత్రిక అవి స్టేటస్ పెట్టుకుంటారు, శభాష్ అనేది పెట్టుకుంటారు. నేను దయచేసి ఒకటే చెప్తున్నా, ఇవాళ మా ప్రపంచాన్ని మేము మన ఉగాది వరకు తెలంగాణ భారతదేశ ప్రపంచాన్ని వ్యాప్తం ప్రపంచంలో 60-70 కంట్రీస్లో మా ప్రపంచం ముందుకు పోతుంది. అదేవిధంగా ఇప్పటి నుంచి దాడులు చేయాలని చూసినా ఇక అది నేను చెప్పేం కాదు, మేము చేసి చూపిస్తాం. ఒకటే చెప్తున్నాను, ఈ రోజు నేను చెప్తున్నాను, నా పేరు టైగర్ గోల్ సంతోష్ కుమార్, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని. ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా మా యొక్క రిపోర్టర్ల మీద, యూట్యూబ్ పీడిఎఫ్ రిపోర్టర్ల మీద దాడులు జరిగిన బెదిరింపులు కాకుండా ఏం చేసినా మేము మా రిపోర్ట్ ఒకటే చెప్తా ఉన్నాము, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. మన మంచి శక్తి రక్షక భద్రత మేము గౌరవించే పద్ధతి మాకుంది. మీరు వాళ్ళ మీద ఫిర్యాదు చేయండి. మా కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో మేము చేసి చూపిస్తాం. దయచేసి యూట్యూబ్ ఛానల్స్ ఎదుగుతుంటే పుల్లుపుతురాలు చేసే కొంతమంది మీ బుద్ధులు మార్చుకోండి. గతంలో గడ్డిని బతికినాం కానీ ఇప్పుడు మనుని బతుకోరు. గడ్డి మనం ఒకటే తెలుసుకోండి, మన్నంచుకుంటేనే గడ్డి. నేను దయచేసి ఒకటే చెప్తున్నా. సరే, ఇక ముందు చాలా విషయాలు చెప్పండి. ఇంకో విషయం అంటే ఈరోజు ఇది ఒక సభను మంచి విజయవంతం చేసిన ఆ మిత్రులు జాయిగా ప్రత్యేక